స్టాలిన్‌కి ఘోర పరాజయం ఎందుకు ఎదురయింది? సనాతన ధర్మాన్నే నాశనం చేస్తానన్నారు. చివరికి వీళ్ళే నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చేసారు. చాలామందికి రాజకీయాల్లో ఇవన్నీ సాధారణం అనిపించవచ్చు కానీ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నియోజకవర్గంలో ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ముఖ్యమంత్రిగా ఓడిపోవడం, గెలవడం అనేది సాధారణం. ఎందుకంటే సభ్యులు మ్యాజిక్ ఫిగర్ దాటితే ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు. కానీ ఇక్కడ స్టాలిన్ కొలత్తూరులో ఘోర పరాజయంతో ఓడిపోయాడు. విఎస్ బాబు అనే వ్యక్తి డిఎంకేలో ఉన్నటువంటి వ్యక్తే. చివరి నిమిషంలో ఆయనకి సీట్ ఇవ్వలేదు డిఎంకే. ఆయన ఏం చేశాడు, ఇంకా సమయం ఉంది కదా, 2-3 రోజుల సమయం ఉండగానే టీవీకీలో జాయిన్ అయిపోయాడు. టీవీకి వాళ్ళు వెంటనే కొలత్తూరుకి సీట్ ఇచ్చారు. కొలత్తూరు సీట్ ఇవ్వగానే విఎస్ బాబు వెంటనే నామినేషన్ వేసి నిలబడ్డాడు. ఇక్కడ దగ్గర 8700 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది విఎస్ బాబు. అది స్టాలిన్ మీద. ఇది కదా దెబ్బంటే. ఇది టీవీకే విజయం. కానీ లోపాయికారికంగా జరిగేదేంటి? రాజకీయం ఇందులో ఉంది, నేను లేదని చెప్పను. కానీ సనాతన ధర్మాన్ని బొందబెట్టేస్తానన్నటువంటి ఇలాంటి నాయకుల్ని ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇలాంటి నాయకుల్ని సాగనంపకపోతే ఈ విధంగానే ఉంటారు. అయితే స్టాలిన్ ఓడిపోవడానికి కేవలం ఇది మాత్రమే కాదు, రాజకీయంగా అలాగే ఇచ్చినటువంటి హామీల్ని కూడా 50% కూడా పూర్తి చేయలేదు. కానీ మేము 80-90% పూర్తి చేశామని కూడా చెప్పారు. మతానికి కులానికి సంబంధం లేకుండా ఇచ్చిన హామీల్ని నెరవేరిస్తేనే ఓట్లేసినటువంటి వారు కూడా ఉంటారు. వాళ్ళకి ఇవేం పట్టవు. మరి వాళ్ళకి తెలుసు కదా ఇన్ని పథకాలు అమలయ్యాయో లేదన్నది. ఆ విధంగా ఇన్ని మాటలు చెప్పి మభ్యపెట్టిన ప్రజలైతే మాత్రం నమ్మలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారు కూడా ఓవర్ యాక్షన్ చేశాడు కదా. సనాతన ధర్మాన్ని డెంగీతో, మలేరియాతో, కరోనాతో పోల్చినటువంటి ఆ వెధవ కూడా లాస్ట్ నిమిషంలో గెలవడం జరిగింది. వాడు కూడా ఓడిపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. మరి ఎందుకు వాడు గెలిచాడో అర్థం కాలేదు.